హైదరాబాద్ కాటేదాన్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. చాక్లెట్స్, బిస్కెట్స్ తయారీ పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారు. చాక్లెట్స్ తయారీలో కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. టెస్ట్ కలర్ కోసం చాక్లెట్ల తయారీలో ప్రమాదకరమైన కెమికల్స్ వినియోగిస్తున్నట్లు నిర్ధారణ అయింది. 950 కేజీల కోకో పౌడర్, 75 కేజీల కలర్డ్ షుగర్, కోటెడ్ సోన్స్ సీజ్ చేశారు. చూస్తున్నాం, హైదరాబాద్ కాటేదాన్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. చాక్లెట్స్, బిస్కెట్స్ తయారీ పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారు. చాక్లెట్స్ తయారీలో కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. టెస్ట్ కలర్ కోసం చాక్లెట్ల తయారీలో ప్రమాదకరమైన కెమికల్స్ కూడా వినియోగిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. 950 కేజీల కోకో పౌడర్, 75 కేజీల కలర్డ్ షుగర్, కోటెడ్ సోంఫ్ సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ఈ మధ్యకాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటు హోటళ్లపైన, రెస్టారెంట్లపైన పూర్తిగా ఇటు చాక్లెట్స్ తయారీ పరిశ్రమలు, బిస్కెట్ల పరిశ్రమలపైన కూడా దాడులు చేస్తున్నారు ముమ్మరంగా. సో ఏంటి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? పూర్తిగా నకిలీ అంటే కల్తీ చాక్లెట్లు కూడా విక్రయిస్తున్నట్టయితే బయటకు వచ్చింది సమాచారం. పవన్, ఇటు హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఎలా ఉందంటే ధూమపానం, మద్యపానం కంటే కూడా బయటి ఆహారం తీసుకోవడం అనేది అత్యంత ప్రమాదకరం అనే పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఇటు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో అయితే బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు నెలన్నర నుంచి జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు నాన్ స్టాప్ గా మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఇటు హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటుగా ఏదైతే ఈ ఫుడ్స్ తయారీ ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే రాజేంద్ర నగర్ కాటేదాన్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో మాత్రము ఏదైతే వ్యాపారుల నిర్వాహకం అయితే బయటపడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు కాటేదాన్లో దాదాపు ఒక 10 చాక్లెట్స్, బిస్కెట్స్ తయారు చేసినటువంటి ఫుడ్ ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించగా సో అక్కడ ముఖ్యంగా చాకో ఫుట్బాల్స్ కానివ్వండి, స్కై అంబ్రెల్లా కానివ్వండి, లాలీపాప్స్ తో పాటు స్వీట్స్ కల్తీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా టేస్ట్ కోసం, కలర్ కోసం చాక్లెట్ల తయారీలో ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ని వినియోగిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో దాదాపు 950 కేజీల కోకో పౌడర్, 75 కేజీల కలర్డ్ షుగర్, దాంతో పాటు కోటెడ్ స్పన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఏదైతే స్కై ఫుడ్ ప్రోడక్ట్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సో వారి మీద కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ చాక్లెట్స్ కానివ్వండి, బిస్కెట్స్ తయారు చేస్తున్నటువంటి కంపెనీల్లో ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ని వాడుతున్నారు. ముఖ్యంగా మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ కూడా వినియోగిస్తారు. ఈ ఫుడ్ కలర్స్ లో కూడా ఏదైతే టేస్ట్ కోసం ఒక రకమైనటువంటి కెమికల్స్ కూడా వినియోగిస్తున్నట్లు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు ఆ స్థాయిలో చాక్లెట్స్ కానివ్వండి, అంటే ముఖ్యంగా చాక్లెట్స్, బిస్కెట్స్ అనేవి చిన్నపిల్లలు ఎక్కువగా తీసుకుంటారు. సో అలాంటిది తక్కువ ధరలకు వీటిని మార్కెట్ లో విక్రయిస్తున్నట్లు కూడా గుర్తించారు. సో ముఖ్యంగా ఇలాంటి చాక్లెట్స్ కానివ్వండి, లాలీపాప్స్ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, స్వీట్స్ తినడం వల్ల మాత్రము అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి ప్రమాదం ఉందని కూడా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పిన. ఇందులో భాగంగానే ఇటు కాటేదాన్లో అనేక పరిశ్రమల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు కూడా వాళ్ళు గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఏదైతే సీజ్ చేసినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ల్యాబ్ టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపించారు. సో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వారి మీద మాత్రం తప్పకుండా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడుల్లో మాత్రం దారుణమైనటువంటి పరిస్థితులు వెలుగులోకి చూస్తున్నాయి. ఇటు హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటుగా ఏదైతే ఫుడ్ తయారీ చేస్తున్నటువంటి ఇలాంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు, కార్ఖానాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి చోట్ల కూడా మొత్తం కూడా కల్తీ ఆహారం పూర్తిగా ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు కూడా ఇటు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ప్రస్తుతం రాజేంద్ర నగర్ కాటేదాన్లో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో మాత్రం కొన్ని వ్యాపార సంస్థలకు, కార్ఖానాల యాజమాన్యాలకైతే నోటీసులు జారీ చేశారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.